కొన్ని స్క్వేర్ నెంబర్స్ ఇచ్చి సాల్వ్ చేయమంటే 3 స్క్వేర్‌ని 9గా కన్వర్ట్ చేసి 16, 25 ఇలా చేశాక మీరు యాడ్ చేస్తున్నారా? అంటే చాలా టైం మీరు వేస్ట్ చేస్తున్నట్టే. ఈజీగా మంచి ఫార్ములాతో ఎలా సాల్వ్ చేయాలో నేను మీకు నేర్పిస్తాను. కంప్లీట్‌గా చూడండి చాలు. సరేనా? ఈ వీడియోలో మనం స్క్వేర్స్ గురించి, వాటి యొక్క ప్యాటర్న్స్ గానీ, యూనిట్స్, డిజిట్స్‌లో ఎలాంటి నంబర్స్ వస్తాయి ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకేనా? లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ అని. అలానే ఇప్పుడు నెంబర్స్ చూడండి. 1 స్క్వేర్ ఏమవుతుంది? 1 ఇంటూ 1 1. 2 స్క్వేర్ అయితే 4, 3 3s are 9, 4 4s are 16. ఇలా మనకు తెలుసు. 10 వరకు ఇవి స్క్వేర్ నెంబర్స్. అలానే 11 to 20 కూడా స్క్వేర్ నెంబర్స్ మీరు చూసినట్లయితే 121, 144 ఇలా వస్తాయి. ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న స్క్వేర్ నెంబర్స్ చూస్తుంటే మీకు ఏమైనా కామన్గా కనిపిస్తుందా? ఎస్, కనిపించాలి. యూనిట్స్ ప్లేస్లో మీకు 0, 1, 4, 5, 6, 9 తప్ప మరో డిజిట్ లేదు. అవునా? మీరు 2, 3, 7, 8 ఏ రిజల్ట్లోనూ చూడలేదు. ఈ 20 వరకు ఉన్న స్క్వేర్ నెంబర్సే కాదు, మీరు ఏ నెంబర్కి స్క్వేర్ చేసినా కానీ మీకు రిజల్ట్లో 2, 3, 7, 8 అసలు రానంటే రావు. మీకు గనక ఏ నెంబర్కైనా స్క్వేర్ చేసినాక వచ్చిన రిజల్ట్ 2, 3, 7, 8తో యూనిట్స్ ప్లేస్ ఎండ్ అయితే ఒక్కసారి కామెంట్ చేయండి. అసలు నాకు తెలిసి అలాంటి నెంబర్సే లేవు. ఓకే కదా? ఇప్పుడు ఏ నెంబర్కి యూనిట్స్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది చూద్దాం. ఏదైనా నెంబర్ 1 or 9తో ఎండ్ అయితే వాటి రిజల్ట్ స్క్వేర్ చేశాక 1తోనే ఎండ్ అవుతుంది. కావాలంటే చూడండి, 11 స్క్వేర్ ఎంత? 121 వచ్చింది కదా 1 యూనిట్ ప్లేస్లో. 9 స్క్వేర్ ఏమవుతుంది? 81. సో 1 or 9తో ఎండ్ అయ్యే నెంబర్కి స్క్వేర్ నెంబర్ ఏమవుతుంది? యూనిట్ ప్లేస్లో 1 వస్తుంది. అలానే 2 or 8కి ఏమొస్తుంది? 4. అలానే చూడండి, 12 స్క్వేర్ ఏంటి? 144. 4 వచ్చింది కదా. 8 స్క్వేర్ 64. అలానే 3, 7 వీటికి చూడండి 9. మీరు ఎగ్జాంపుల్ బాగా గమనించండి. 3 స్క్వేర్ ఏంటి? 9. అలానే 7 స్క్వేర్ 49. 3 or 7 ఇవి యూనిట్ ప్లేస్లో వస్తే స్క్వేర్ చేసాక వచ్చే యూనిట్ ప్లేస్ కూడా 9 అవుతుంది. 4 or 6కి 6 వస్తుంది. ఓకే కదా? 5 మీకు బాగా గుర్తుంటుంది, ఎందుకంటే 5 స్క్వేర్ 25, 15 స్క్వేర్ 225. 5 మల్టిపుల్స్ అన్నీ 5 కానీ 0 కానీ వస్తాయి. సో అలా గుర్తుపెట్టుకోండి. 5 0 ఇంకా ఆప్షనే లేదు మీకు. 0 యూనిట్ ప్లేస్లో పెడితే 0నే రావాలి. సరేనా? ఇప్పుడు మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. నాకు ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చాను, వాటి స్క్వేర్ అయ్యాక యూనిట్ ప్లేస్లో దేనికి 6 ఉంటుందో చెప్పాలి. మీకు ఆన్సర్ వచ్చేసిన వెంటనే కామెంట్ చేయండి. ఒకవేళ ఎలా చేయాలో అర్థం కాకపోతే పైన ఇచ్చిన డేటా మళ్ళీ ఒకసారి చూడండి. సరేనా? ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది ఏంటో చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ ఏ హోల్ నెంబర్. మీకు ఇక్కడ 25 ఉంది కదా, అది ఒక నెంబర్ స్క్వేర్. 5 into 5 25. అలా ఒక నెంబర్ స్క్వేర్ అయితే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అదే 24 ఉందనుకో మీకు పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. 36, 49, 64, 100 ఇవి మాత్రమే పర్ఫెక్ట్ స్క్వేర్స్. వాటి రూట్ ఒక కంప్లీట్ నెంబర్ అవుతుంది, డెసిమల్ కాకుండా. సరేనా? మీకు ఇలానే సిమిలర్ టర్మ్ పర్ఫెక్ట్ నెంబర్. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు పర్ఫెక్ట్ స్క్వేర్ పర్ఫెక్ట్ నెంబర్కి. పర్ఫెక్ట్ నెంబర్ అంటే ప్రాపర్ ఫ్యాక్టర్స్ అన్నీ కలిపితే సేమ్ ఆ నెంబర్ వచ్చేయాలి. ఈ ప్రాపర్ ఫ్యాక్టర్స్ ఏమంటారు? 6 అనేది ఒకటి చూడండి. 6 ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1, 2, 3, 6. ప్రాపర్ ఫ్యాక్టర్ అంటే ఆ నెంబర్ వదిలేయాలి, 6ని తీసేయండి. ఏంటి? 1, 2, 3 మిగులుతాయి. ఈ 1, 2, 3 యాడ్ చేస్తే ఏ నెంబర్ ఫ్యాక్టర్స్ రాస్తామో ఆ నెంబర్కి ఈక్వల్ అవ్వాలి. 6 కదా రాస్తున్నాము, ఈ 1, 2, 3ని యాడ్ చేస్తే 6 రావాలి. వచ్చిందా? ఎస్. సో 6ని మనం ఏమంటాం? పర్ఫెక్ట్ నెంబర్ అంటాం. అర్థమైంది కదా? పర్ఫెక్ట్ స్క్వేర్ పర్ఫెక్ట్ నెంబర్ ఎప్పుడు కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఉంది చూడండి. 24, 48, 64, 96 వీటిలో ఏ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్? 64. ఎందుకు? 8 8s are 64. రైట్? నెక్స్ట్, ఇప్పుడు స్క్వేర్ నెంబర్స్కి మధ్యలో నెంబర్స్ ఉంటాయి కదా, వాటికి మంచి ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ ఒకటి ఉంటుంది చూడండి. 1, 4, 9, 16, 25 ఇవన్నీ స్క్వేర్ నెంబర్స్. 1కి 4కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 2. అవునా? 4కి 9కి మధ్యలో 4 ఉన్నాయి. 9 and 16 మధ్యలో ఏమున్నాయి? 10, 11, 12, 13, 14, 15 ఎన్ని నెంబర్స్ అయినాయి? 16. ఇప్పుడు ఈ గ్యాప్ మీరు చూస్తే ఈ ప్యాటర్న్ ఏమైనా అర్థమవుతుందా? 2, 4, 6,
నెక్స్ట్ వచ్చేదేంటి 8. సో 16కి 25కి మధ్య 8 నెంబర్స్ గ్యాప్ ఉందా లేదా చెక్ చేయండి ఒకసారి. ఉంటుంది. ఆ నెక్స్ట్ ఏమొస్తుంది? సో ఇదంతా మంచి ఈవెన్ ప్యాటర్న్లో వెళ్తుంది. ఓకే, ఇప్పుడు మీకు సమ్ ఆఫ్ n నెంబర్స్ అంటే వరుసగా ఒక కొన్ని నెంబర్స్కి యాడ్ చేయాలంటే చిన్న ఫార్ములాతో చేసేయచ్చు. ఏంటది? n ఇంటూ n+1/2. ఇది ఎలా యూస్ చేస్తారో చూడండి. ఫస్ట్ 10 నెంబర్స్కి సమ్ ఏమవుతుంది అంటే 1+2+3+ అట్లా 10 వరకు. మనం ఎన్ని 10 అనుకుందాం, 10 నెంబర్స్కి అడిగారు కదా. సో n ఇంటూ n+1/2 ఈ ఫార్ములాలో యూస్ చేసేయండి. n+లో 10 పెడితే 10 ఇంటూ 10+1/2. ఇక్కడ 2ని 10ని క్యాన్సిల్ చేయొచ్చు కదా. 2 1s 2 5s 5 ఇంటూ 10+1 అంటే 11, 55 అయింది కదా. మీకు ఎక్కువ నెంబర్స్ ఫస్ట్ 100 నెంబర్స్ అన్నారనుకో, మీరు 1+2+3+ అలా 100 దాకా చేసుకుంటూ పోతే 2 days టైం పడుతుంది. ఇలాంటి ఫార్ములాస్ యూస్ చేస్తే ఈజీగా అయిపోద్ది. ఓకేనా? మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఫిజికల్గా 1+2+ ఇవన్నీ యాడ్ చేస్తే ఏమవుతుంది, 55 వస్తుందో లేదో. వచ్చింది కదా 55, అంటే మన ఫార్ములా కరెక్టే. నెక్స్ట్, ఇప్పుడు నెంబర్ యొక్క స్క్వేర్స్ని యాడ్ చేయాలంటే మీకు స్టార్టింగ్లోనే ఒక క్వశ్చన్ అడిగాను కదా, 3² + 4² till 7² ఎంత అని. అలా ఇచ్చినప్పుడు ఇలాంటి ఫార్ములా వాడాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, స్క్వేర్స్ని యాడ్ చేసినప్పుడు n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6. ఓకేనా? కావాలంటే ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్కి స్క్వేర్స్ చేస్తే వచ్చే సమ్ ఏంటో చూద్దాం. n ఎంత ఇక్కడ? 10. సో 1² 2² 3² ఇలా 10² వరకు. అవునా మన క్వశ్చన్? నెక్స్ట్, ఫార్ములాలో 10 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? 10 ఇంటూ 10+1 అంటే 11. నెక్స్ట్ 2n+1 ఏమవుతుంది? 2 10s 20 + 1 21/6. ఇక్కడ చూడండి, క్యాన్సిలేషన్ అవుతుంది. 6 and 21 ఇవి రెండు 3 టేబుల్తో కట్ అవుతాయి. సో 3 7s 3 2s అండ్ డినామినేటర్లో ఉన్న 2 న్యూమరేటర్లో ఉన్న 10 క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఎస్, ఇప్పుడు ఏం మిగిలింది మీకు? 5 ఇంటూ 11 ఇంటూ 7 షార్ట్ అవుట్ చేస్తే 385. అదే మీరు 1² 2² 3² ఇవన్నీ కన్వర్ట్ చేసి సమ్ చేస్తే చాలా టైం పట్టేస్తుంది. రైట్? నెక్స్ట్, మీకు వరుసగా ఆడ్ నెంబర్స్ని యాడ్ చేయాల్సి వచ్చిందనుకో, అప్పుడు n² యూస్ చేయండి. అదే ఈవెన్ నెంబర్స్ వస్తే n² + n. ఇది మీకు ఫార్ములా. ఓకేనా? సరే, ఇప్పుడు మీరు ఎంత బాగా అర్థమైంది మీకు కాన్సెప్ట్ అనేది ఈ క్వశ్చన్తో తెలిసిపోయింది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 20 ఆడ్ నెంబర్స్ అండ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 5 ఈవెన్ నెంబర్స్ అనేది క్వశ్చన్. మీరు ఏం చేస్తారంటే, క్లూ నేను ఇస్తాను. 20 నెంబర్స్ ఆడ్ అన్నారు. ఫస్ట్ ఆడ్ నెంబర్స్కి ఫార్ములా ఏంటి? n². n+లో 20 తీసుకోండి. మైనస్ సమ్ ఆఫ్ ఫస్ట్ 5 ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్కి ఫార్ములా ఏంటి? n² + n. సో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే 20² - 5² + 5 ఏమైంది? 20² అంటే 400, 5² 25 + 5 30 అవుతుంది కదా. 400 - 30 370. చూసారా, ఎంత పెద్ద సమ్ అయినా మనం బ్రేక్ డౌన్ చేసుకుంటే చాలా ఈజీగా రాయొచ్చు. మనం ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఇదే కదా. దీనికి ఏం చేస్తారంటే, మీకు 1² 2² 3² అలా కంటిన్యూగా 7² వరకు ఇచ్చేసాను అనుకో, మీరు ఇందాక ఫార్ములా వేసేయచ్చు. n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6. కానీ ఇక్కడ నాకు 1² 2² మిస్సింగ్ కదా. అప్పుడు ఏం చేస్తారు? వరుసగా 7 నెంబర్స్కి స్క్వేర్స్ చేసేయండి. దాని నుంచి 1² 2² తీసేయండి. ఓకేనా? మీ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేసుకోండి. n+లో 7 పెట్టి 1² + 2² దాని నుంచి తీసేయండి. అప్పుడు మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. మీకు వచ్చిన ఆన్సర్ కామెంట్ చేయండి, నేను చెక్ చేస్తాను ఎంతమందికి కరెక్ట్గా అర్థమైందో కాన్సెప్ట్ తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా నాలెడ్జ్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్కి మీకు నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఆల్.